అరే మొన్న ఒక అతను ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ ఇవన్నీ వేస్ట్ అండి, ఆ, అదేంటి వయాగ్రా 5 mg 50 mg వాడుతున్నాను సార్, సూపర్ పని చేస్తుందంట. ఒరే నువ్వు అయిపోతావురా 50 mg. కొన్ని రోజులు అది పని చేయకపోతే ఇక ఏం పరిస్థితి, ఇంకేంటి ఇక 50 mg ఇక్కడ తిరిగినా చాలా ప్రాబ్లమ్స్ మరి ఇంకా అయిపోతుంది. నేను ఆ చెప్పా బేరం సార్, వాడొద్దండి అట్లా అంటే, ఏ భలేవాళ్ళు సార్ మీ డాక్టర్లు చెప్పేది నమ్మకండి మీరని నాకు ఉల్టా చెప్తున్నాడు. అవును, అట్లా ఉంటుంది వీళ్ళు. ఎరెక్షన్ ఎప్పుడైనా సరే ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అగైన్ మళ్ళీ ప్రేక్షకులకు చెప్తున్నాను, 4 రీజన్స్ ఉంటాయి. ఈ 4 రీజన్స్ మీ చేతిలో పెట్టుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. అంటే మీరే దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఒకటి అగైన్ బ్లడ్ ఫ్లో మంచి కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, మంచి నిద్రపోవాలి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, వదిలేస్తున్నారు. ఎంత పెద్ద ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరున్నా కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నైట్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. ఎవరైతే రాత్రిపూట డ్యూటీస్ చేస్తారో వాళ్ళది అది ఏం చెప్తాను, అంటే వాళ్ళ కంపల్సరీ వాళ్ళు చేస్తారు జాబ్ కాబట్టి. బట్ సారీ టు సే నైట్లో ఎవరైతే పడుకోరు వాళ్ళకు ఈ ప్రాబ్లం వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 4 o'clock to 10 o'clock ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి అవుతుంది. దేనికైనా మెడికల్ కారణాలు ఉన్నాయి అంతే. ఇప్పుడు ఏంటంటే వందలాది సంవత్సరాల కింద ఇది లేకుండేది, ఈ సైన్స్ ఇంత చెప్పలేదు. కానీ అప్పుడే చెప్పేశారు మీరు పడుకోవాలి, పడుకోకపోతే మీకు ఇప్పుడు సమస్య వస్తుందని. సార్ అంతేందుకు సార్, చెట్లు కూడా నైటే కదా మొలుస్తాయి. అది చెట్లు కూడా నైటే మొలుస్తాయి. ప్రకృతి చాలా డిజైన్ చేసిందండి, వండర్ఫుల్. సో సార్ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది రీజన్ ఏంటి? అవునవును. ఇప్పుడు మీరు అది ఫస్ట్ మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మాట్లాడుతున్నాము. ఒక కారణం బ్లడ్ ఫ్లో, సెకండ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎందుకంటే రాత్రిపూట ఉత్పత్తి అవుతుంది. థర్డ్ వచ్చేసి నరాల బలహీనత, షుగర్ ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఈ నరాలు డ్యామేజ్ అవుతాయి. షుగర్ లేని వాళ్ళకి ఎవరికైనా ఇంజురీ అయిపోయింది, దెబ్బ తాకింది, ఫాలేజ్ అయిపోయింది, ప్యారలైసిస్ అయిపోయింది, ఏమైనా అయిపోయిందంటే అక్కడ నర్వ్ ఇంజురీ అవుతుంది. దాని వలన కూడా అక్కడ సంకేతాలు వెళ్ళవు, అక్కడ ఎరెక్షన్స్ రావు. అలాగే సైకలాజికల్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్, ఒక్కొక్కప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఏదో ప్రాబ్లం ఉంది అది అంటే అది మైండ్లో కూర్చుంటుంది. అది సెకండ్ చేయలేడు. ఈ 4 కారణాలే, 4 కారణాలు ఇవి ఉన్నాయి. ఇంకా దాంట్లో ఉంటాయి, అంటే ప్రైమరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, సెకండరీ, ఇంకా చాలా ఉన్నాయి అందులో. అంటే అప్పుడప్పుడు ఎరెక్షన్ వచ్చేస్తుంది కానీ సస్టైన్ అవ్వదు, అట్లా ఇవన్నీ వేరే ఉంటాయి. అక్కడ వీనస్ లాక్ ఖరాబ్ అయిపోతుంది, అంటే వాస్కులర్ ఈడీ అంటారు, చాలా ఉన్నాయి రీజన్. యునానీలో ఎలా డిసైడ్ చేస్తారు సార్ ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షనే అని ఎలా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే సార్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన వైఫల్యము. ఇప్పుడు ఎవరైనా వచ్చారు జస్ట్ ఆన్ కంప్లైంట్స్, అతను చూసి అవసరం పడితే అతనితో మాట్లాడిన తర్వాత అతని హిస్టరీ తీసుకొని మనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి నాకు చెప్పారు, నాకు ఇలా ఉంది సార్, అంగం మెత్తగా పడిపోతుంది అంటాడు. అంటే మేము అడుగుతాము వస్తుందా ఫస్ట్, దాని తర్వాత ఎంతసేపు ఉంటుంది, దాని తర్వాత వెళ్ళిపోతుందా, స్ట్రోక్స్ కొట్టిన తర్వాత మధ్యలో వెళ్ళిపోతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. ఇప్పుడు చూడండి నార్మల్లీ ఏమవుతుందంటే హస్తప్రయోగం ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు చేసిన తర్వాత నరాలు డ్యామేజ్ అవుతాయి, నర్వ్స్. ఓకే, ఇంకోటి వాస్కులర్ హెల్త్ కూడా చెడిపోతుంది. వాస్కులర్ అంటే ఇవి ఈ నరాలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి, ఇవి ఏంటంటే వెయిన్స్. ఇవి వెయిన్ పైన ఉంటుంది, వెయిన్స్ పైన ఉంటాయి, అందుకే ఇవి తొందర డ్యామేజ్ అవుతాయి. ఆర్టరీస్ లోపల ఉంటాయి, మజిల్స్ లోపల ఉంటాయి, అందుకే దానికి డ్యామేజ్ అవ్వదు. అందుకే ఏమవుతుందంటే ఇప్పుడు బ్లడ్ ఎప్పుడైతే ఫ్లో అవుతుంది ఆర్టరీస్ ద్వారా పోతుంది, దానికి ఏం డ్యామేజ్ కాలేదు, ఎంత అది వెళ్ళిపోతుంది, పోగానే ఎరెక్షన్ వస్తుంది. రైట్, ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడ అది సెక్స్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉండాలి బ్లడ్. అక్కడ ఇప్పుడు వెయిన్స్ది రోల్ వస్తుంది. వెయిన్స్ ఏం చేయాలి, ఆ గేట్లు బంద్ చేయాలి, బ్లడ్ పోతుంది, దాని తర్వాత వెయిన్స్ త్రూ వస్తుంది బ్లడ్. కానీ మీ వెయిన్స్ పైన ఉంటాయి కాబట్టి అది చేసి ఖరాబ్ అయిపోతాయి, దానివల్ల అది క్లోజ్ చేయదు, ఆ బ్లడ్ ఇటు వచ్చేస్తుంది. అలా ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇది అంటే చాలా ఇంపార్టెంట్. హస్తప్రయోగం చేస్తే ఏం కాదంటే ఇది అవుతుంది మీకు. మరి హస్తప్రయోగం ఎందుకు వస్తుంది మరి ఎరెక్షన్ అంటారు. ఎందుకు వస్తుంది అంటే ఆర్టరీస్ లోపల ఉంటాయి బాబు, దానికి ఏమి ఇబ్బంది అవ్వదు, మీ వెయిన్స్ చెడైపోతాయి అట్లా. అయితే అలాంటి వాళ్ళకు ఇప్పుడు బ్లడ్ ఇటు వచ్చేస్తే ఇక ఎరెక్షన్ వస్తుంది నాకు మంచిగా సార్, కానీ ఉండట్లేదు సార్, వెళ్ళిపోతుంది. దే ఆర్ అటైన్ చేయటం అట్లా సార్. అంటే బీపీ, షుగర్
వీటికి ఏమైనా సంబంధం ఉంటుందా దీనికి, ఈ అంగస్తంభనకి? ఉంటుందండి. అంగస్తంభన సమస్య ఎప్పుడైతే ఉంటుందో షుగర్ ఉన్న వాళ్ళకు చాలా ఉంటుంది, ఎందుకంటే నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఆ నర్వ్ డ్యామేజ్ షుగర్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. కాళ్ళ చేతులు తిమ్మలు రావడము, మంటలు లేవడము, అలాగే అక్కడ కూడా నర్వ్స్ ఉంటాయి కదా అంగం దగ్గర, అవి కూడా ఆ సంకేతాలు తీసుకెళ్ళవు, డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. నర్వ్ సప్లై చాలా ఇంపార్టెంట్ అండి, చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఒక రీసెంట్లీ ఒక అబ్బాయి వచ్చాడు, ఇటు కట్ అయిపోయింది అతని చెయ్యి. ఇట్లా కట్ అయిన తర్వాత ఇట్లా కుట్లేసేసారు అతనికి. ఇప్పుడు మూమెంట్ చూడండి సార్, ఇట్లా అంటే ఇలా కావాలి, ఇలా అంటే ఇలా అంత కావాలి. అతని ఈ ఏళ్ళు అయితే అంత చేస్తున్నాడు, ఇది ఇట్లనే ఉంటుంది, ఇలా చేయంటే రావట్లేదు, ఇటు చేస్తున్నాడు, పైకి రావట్లేదు. అయితే ఇంత చిన్నది అతను గమనించలేము, కానీ అతను గమనిస్తున్నాడు. అలాగే అంగం దగ్గర కూడా ఎరెక్షన్ వస్తుంది, కానీ ఆ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. నరం కట్ అయింది ఇలా, అందుకే ఇలా అవుతుంది మూమెంట్స్ చిన్న. ఆ నరం టేక్ కేర్, నర్వ్ ఇంజురీ, దానికి సర్జరీ చేస్తారు. ఇక్కడ కూడా నర్వ్ డ్యామేజ్ అవుతే మనం మెడిసిన్స్ ఇచ్చి దాన్ని సరిగా చేసుకుంటాం. సరే, అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవి కూడా రీజనా? 100% స్ట్రెస్, యాంగ్జైటీ రిలేటెడ్ టు హార్మోన్స్. యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వగానే మీకు తెలుసు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో యునానీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? సో యునానీలో మనము హార్మోన్స్ ఎక్కువయ్యేటట్టు మెడిసిన్స్ ఇస్తాం. మీరు చూడండి సార్, చాలా మంది చెప్తారు అశ్వగంధ పౌడరు మేము యూజ్ చేస్తుంటాము, అవి యూజ్ చేస్తే మాకు చాలా అంటే అది. అలాగే సఫేద్ మూస్లీ అని ఉంటుంది, ఇది సఫేద్ మూస్లీ సార్. ఇది దీన్ని ఇండియన్ వైగ్రా కూడా అంటారు అట్లా. అలాగే మనకు ఇది సాలం మిశ్రీ అని ఉంది. ఇవన్నీ మెడిసిన్స్ వాడితే మనకు అంటే ఒక రకమైన ఎరెక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా వస్తుంది, గట్టితనం వస్తుంది అట్లా. అయితే డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది ఇవన్నీ మెడిసిన్స్ అన్ని. సార్, అంటే ఇప్పుడు ఇలాంటివి ఇంకా ఏమేమి ఉంటాయి సార్? అంటే వాజీకరణం అంటాం కదా, అంటే లైంగిక శక్తిని పెంచడానికి ఇట్లాంటి ఏమేమి ఉంటాయి సార్? అదే వజీకరణలో మనం ఏవైతే వజీకరణం అని ఇప్పుడు నాకు అంటే దాని గురించి తెలుసుకున్నామో, అదేంటే హార్స్ పవర్, గుర్రంలా ఎనర్జీ రావడానికి అలాంటి మెడిసిన్స్ అంటారు. ఇవన్నీ ఆ మెడిసిన్స్ సార్. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్లీ మనకు ఇదేమో సాలబ్ మిశ్రీ అంటారు సార్. చక్కగా ఈ మిశ్రీ అంటే ఇది చాలా వీర్యాన్ని ఎక్కువ చేస్తుంది, వీర్యం ఉత్పత్తి చేస్తుంది. వీర్యాన్ని అంటే ఒక రకమైన కాయ, ఫ్రూట్, డ్రై ఫ్రూట్. అలాంటిది ఇప్పుడు ఇది ఉంటుంది. పులి పంజలాగా ఉంది చూడండి, దాన్ని చాలా పంజా అంటారు. చేయి పంజలాగా. ఇది ఒరిజినల్ ఒరిజినల్ సార్, చాలా కాస్ట్లీ ఉంటాయి మెడిసిన్స్. అందుకే యునానీ మెడిసిన్స్ అంటే చాలా కాస్ట్లీ. అలాగే మనకు ఇది చూడండి సార్, సఫేద్ ముస్లి అంటారు దాన్ని. ఇట్లా చూడండి, ఇండియన్ వయాగ్రా. అవును సార్, దాన్ని ఇండియన్ వయాగ్రా అంటారు. చాలా దాని గురించి మనం తర్వాత వనమూలికలు ఇవన్నీ. ఏ ఒక్క సింగిల్ కెమికల్ దొరకదు మన దగ్గర, ఒక్క కెమికల్ ఉండదు. సో కెమికల్స్ లేని న్యాచురల్ మెడిసిన్స్ తో దీన్ని పౌడర్, క్యాప్సూల్, ఆయిల్, ఎక్స్ట్రాక్ట్స్ రూపంలో తయారు చేస్తాం అలా అన్నమాట. సార్, అంటే ఈ యొక్క ఏదైతే అంగస్తంభన అనే సమస్య ఏదైతే ఉందో, జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, అట్లాగే యునానీలో బెస్ట్ వాజీకరణ మెడిసిన్స్ ఉన్నాయి, అద్భుతమైన వయాగ్రా వజీకరణ మనం అవును సార్, అదే మీరు అలాంటి మెడిసిన్స్ ఉన్నాయా అని అడిగారు. మనం జస్ట్ మిస్ అయ్యాం చూస్తూ వజీకరణ అదే అంటే హార్స్ పవర్ లాగా ఉండాలండి. హార్స్ ఎందుకు తీసుకుంటారంటే ఎక్కడైనా హెచ్పి పవర్, హార్స్ పవర్ అంటారు సార్. ప్రపంచంలో పవర్ ఏదైనా, ఈవెన్ కార్ అయినా ఏదైనా హెచ్పితోనే పోలుస్తారు. అలాగే ఇక్కడ కూడా చాలా మంది అలాగే అంటే కొన్ని సైంటిస్ట్ అలా పోలుస్తారు, అట్లా మాట్లాడతారు. అంతేగాని అంటే గుర్రం లాగా చేయడం అలా కాదు, కానీ ఏంటంటే దాన్ని పోల్స్తారు అలాగా శక్తి కావాలని. అందుకనే ఏంటంటే ఈ మెడిసిన్స్ చాలా మెడిసిన్స్ ఉన్నాయండి ఇలా. ఎస్పెషల్లీ యునానీ మెడిసిన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ దూరం చేయడానికి. యునానీ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. యునానీ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. మీకు ఏంటంటే వేరే
ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిక్లో అంటే టు బి ఫ్రాంక్ లేదంటే చెప్తారు వాళ్ళు. కరెక్ట్. మీరు ఇది శాశ్వతంగా కంప్లీట్ ట్రీట్మెంట్ పరిష్కరించేది లేదు. లేదు యునానీలో ఉంది. యునానీలో ఉంది సార్, పక్కా ఉంది, 100% ఉంది. అది మేము చెప్పగలుగుతాము. మా ట్రాక్ రికార్డ్ పేషెంట్స్ కూడా చెప్తారు. పేషెంట్స్తో వాడే వాళ్ళకు రెస్పాన్స్ వస్తుంది. తీసుకొని 15 రోజులు 10 రోజులు వాడడం చూస్తాను ఎలా ఉంది అంటే అది మా పేరు కూడా ఇదైపోతుంది, వాళ్ళకు కూడా రెస్పాన్స్ రాదు. అందుకే నేను యూజువల్లీ ఎంకరేజ్ చేయను, కోర్స్ వాడాలి.